ఒక 15 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే సినిమాలు చాలా వరకు 100 డేస్ అని 15 డేస్ అని 50 డేస్ అని ఒక్కొక్కసారి ఫస్ట్ వీకే లేచిపోయాయని ఇట్లా ఎక్కువ రోజులు ఆడితే బాగా సినిమా మంచి హిట్ అయినట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. అంటే మా చిన్నప్పుడైతే 100 డేస్ 1 ఇయర్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని సినిమాలు ఒకే థియేటర్లో. అట్లాంటి ఇది ఉంది. ఈ మధ్యకాలంలో థియేటర్స్లో ఒక వారం ఆడితే సూపర్ హిట్, బాగా ఆడినట్టు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. థియేటర్లు ఎక్కువైపోవడం కావచ్చు, లేకపోతే ఓటీటీ రావడం కావచ్చు, లేకపోతే ఇంకో నెల అయితే ఎట్లా ఇంట్లోకి వచ్చేస్తుంది కదా, ఇంట్లో చూసుకుందాంలే అనే ఒక ఇది కావచ్చు. థియేటర్లకి వెళ్ళి సినిమా చూసే కల్చర్ తగ్గిపోయింది. అది చాలా రకాల కారణాలు ఉన్నాయి దానికి. కానీ ఈ కారణాలన్నిటిలోకి వచ్చిన ఒక కారణం పైరసీ. ఈ పైరసీ ఏ స్థాయికి వెళ్ళిందంటే, సినిమా మార్నింగ్ ఈ మధ్య స్పెషల్ షోలు అని వేస్తున్నారు, బెనిఫిట్ షోలు అని మిడ్ నైట్ రిలీజ్ డేట్కి ముందు రోజు నైట్ వేసేస్తున్నారు. ఆ రోజు ఆ నైట్ షోకో లేదా మార్నింగ్ వేసే మార్నింగ్ 6 o'clock 5 o'clock 4 o'clock వేసే స్పెషల్ బెనిఫిట్ షో అని ఏదో పేరుతో వేస్తున్నారు కదా. ఈ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీ కూడా వేలం వేరుగా ముందే వేసేసి ఎక్కువ రేట్లు పెట్టి సొమ్ము చేసుకునే దీంట్లో పడ్డారు. అయితే ఎందుకు పాపం వాళ్ళ ఇబ్బంది కూడా ఉంది. ఎక్కువ రోజులు ఆడట్లా. ఆ ఫస్ట్ 2 daysలో వచ్చిన కలెక్షనే మెయిన్ కలెక్షన్. వాళ్ళకి సినిమాకు సంబంధించినంత వరకు బ్రేక్ ఈవెన్ అయిందా లేకపోతే ఏంటనేది ఆ ఫస్ట్ 2 days కలెక్షనే. అందుకని వాళ్ళు స్పెషల్ షోస్ వేసి దాన్ని ఏదో చేస్తున్నారు. మార్నింగ్ స్పెషల్ షో వేస్తే మధ్యాహ్నం ఫోన్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు, ల్యాప్టాప్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు, లేకపోతే ఫోన్లో దాన్ని టీవీలోకి మిర్రర్ చేసి చూస్తున్నారు. ఇంకా థియేటర్కి వెళ్ళే కల్చర్ తగ్గిపోయింది. యూత్ సినిమా థియేటర్కి వెళ్ళడంలా, స్టూడెంట్స్ వెళ్ళడం లేదు. ఒక 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 మోస్తరు వ్యూయర్ ఎవరో కూడా థియేటర్కి వెళ్ళి చూడట్లా. ఇంకా థియేటర్లో ఎక్కువ రోజులు సినిమా ఎందుకు ఆడుతుంది? ప్రొడ్యూసర్కి ఎగ్జిబిటర్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మోస్ట్ ఆఫ్ ది వ్యూయర్స్, ఇంతకుముందు 100 మంది వ్యూయర్స్ ఉన్నారు అనుకుంటే, ఒక 15 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ మినిమం ఒక 100 మంది వ్యూయర్స్ ఉన్నారనుకుంటే, ఇప్పుడు ఆ 100 మంది వ్యూయర్స్ 200 మంది అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యూయర్స్ థియేటర్కి వెళ్ళి చూడట్లా. 30% కూడా వెళ్ళట్లా థియేటర్కి. 70% ఇగో ఈ థెఫ్ట్ అయిన పైరసీనే చూస్తున్నారు. ఇదో కొత్త రకం దొంగతనం. అర్ధరాత్రి ఇళ్లలో దోచుకునే వాళ్ళని చూసాం, లేకపోతే జేబులు కొట్టేసే వాళ్ళని చూసాం, చైన్ స్నాచర్స్ని చూసాం, రకరకాల దొంగలు, గంధం చెక్కల స్మగ్లను చూస్తున్నాం, ఏనుగు దంతాల స్మగ్లను చూసాం, మేధో సంపత్తిని కూడా, మేధస్సును దొంగిలించే వాళ్ళని కూడా చూసాం. ఐడియాలజికల్ థెఫ్ట్ అంటారు, దాన్ని చూసాం. కానీ ఇది ఒక రకమైన క్రియేటివిటీ థెఫ్ట్ అనమాట ఇది. సో ఈ రకంగా ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 4-5 సంవత్సరాలుగా బాగా వినిపిస్తున్న పేరు ఐ బొమ్మ. ఈ ఐ బొమ్మ అనేది బాగా మోగిపోతుంది. చాలామందికి ఇది చాలా ఇష్టమైన పేరు. ఇందాక నేను చెప్పిన కేటగిరీకి, యూత్కి, స్టూడెంట్స్కి, లేకపోతే అనవసరంగా డబ్బులు ఎందుకు పెట్టాలి, థియేటర్కి వెళ్ళి హాయిగా ఇంట్లోనే కూర్చొని చూద్దాం, లేదా చేతులు పట్టుకుని చూద్దాం. ఇప్పుడు ఆయన అంబానీ గారు చెప్పినట్టుగా దునియాకారులో ముఠీమే అని ఆయన ఒక టెక్నాలజీ వ్యూలో ఆయన చెప్తే, ఇప్పుడు సినిమాకారులో ముఠీమే, సినిమా దేకులో ముఠీమే అయిపోయింది ఫోన్లో. సో ఈ పరిస్థితుల్లో ఈ ఐబొమ్మ అనే ఒక వ్యవస్థ లేదా ఒక సైట్, ఒక వ్యక్తి నడిపించిన ఇది చెప్పొచ్చు దీన్ని ఒక విప్లవం. కాకపోతే నెగిటివ్ షేడ్లో వచ్చిన విప్లవం ఇది. ఒక కొన్ని వేల మంది కార్మికులు కష్టపడి, కొన్ని వందల మంది ప్రొడ్యూసర్స్ కష్టపడి, టెక్నీషియన్స్, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిషియన్స్ కావచ్చు, చాలామంది ఇంకా అందులో 24 క్రాఫ్ట్స్ కష్టపడి తీసిన సినిమాని మధ్యాహ్నానికల్లా నువ్వు ఫోన్లో పెట్టి చూపిస్తున్నావంటే ఎలా పట్టుకోవాలి వీడిని అని అల్లాడిపోతుంది ఇండస్ట్రీ గడిచిన 2-3 yearsగా అయితే ఎక్కువగా. ఎందుకంటే సినిమాలు కూడా బడ్జెట్ పెరిగింది విపరీతంగా. 1000 కోట్లు 1500 కోట్ల దాకా పెట్టి తీస్తారు కొన్ని సినిమాలు. అఫ్కోర్స్ 1 or 2 400 crores 500 crores అయితే చాలా ఉన్నాయి. ఆ డబ్బులు రాక ఎలా అనే ఒక క్రైసిస్లో పడింది ఇండస్ట్రీ డ్యూ టు దిస్ వన్ మ్యాన్ ఐ బొమ్మ. వాడు రవి అనే ఒక వ్యక్తి,
పొగడాలో తిట్టాలో తెలియని ఒక పరిస్థితి, ఒక మీమాంస. డెఫినెట్గా నెగిటివ్ షేడే తిట్టాలి, కానీ ఆ క్రియేటివిటీని ఏం చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే మొత్తం మీద మన హైదరాబాద్ పోలీసుని మనం అప్రిషియేట్ చేయాలి. చాలా సంవత్సరాలుగా టాలీవుడ్, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ టాలీవుడ్, సౌత్ ఇండియన్, బాలీవుడ్తో సహా, బాలీవుడ్ అండ్ సౌత్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్ సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఒక సిస్టమ్ని బ్రేక్ చేయగలిగారు. ది గ్రేట్ హైదరాబాద్ పోలీస్, నో డౌట్. అతన్ని పట్టుకున్నారు, ట్రాక్ చేశారు, గత కొన్ని నెలలుగా ట్రాక్ చేశారు, పట్టుకుని అతనితోనే మొత్తం డిలీట్ చేయించారు, అతనితోనే సైట్ క్లోజ్ చేయించారు. అతను ఇవాళ ఈవినింగ్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఐబొమ్మ అనేది ఇక మీదట ఉండదు అని చెప్పి వాళ్ళతోనే స్టేట్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని డౌట్స్, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, అంటే పుట్టడం అంటే మనిషిగా కాదు, ఈ రకమైన మనిషిగా, ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత ధారా గారు మనతో లైవ్లో